అండ్ తర్వాత మీరు ఇందాక మాట్లాడుతూ చిరంజీవి గారి ప్రస్తావన తీసుకొచ్చారు. అవునవునండి. నేను ఈ మధ్య కాలం అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక వీడియో చూశాను. హ్మ్. కే. విశ్వనాథ్ గారు అలా కూర్చొని ఉంటే ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. చిరంజీవి గారు వారి ఇంటికి వెళ్తారు. బట్ వెళ్ళిపోరు. ఆయన ఫోన్ మాట్లాడుతున్నారని చెప్పి దూరంగా అట్లాగే నిలబడి చేతులు కట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఆయన ఫోన్ పెట్టేసిన తర్వాత ఆయన దగ్గరికి పోదామని. ఆ! ఎవరు సార్ వెయిట్ చేసేది? మెగాస్టార్ చిరంజీవి. కొన్ని కోట్ల మంది అభిమానులు, హ్మ్. వందల కోట్ల కలెక్షన్లు, లెక్కకు మించిన రికార్డులు, 30 సంవత్సరాలుగా తెలుగు సినిమా చరిత్రలో పైన ఒక చైరేసుకొని పరిపాలిస్తున్న మెగాస్టార్. యెస్. బట్ ఆయన కే. విశ్వనాథ్ గారి వద్దకు వెళ్ళాలంటే ఆగి ఆయన కంఫర్ట్ చూసుకొని అప్పుడు వెళ్ళి ఒక చిన్న పిల్లలాగా ఆయన పక్కన కూర్చున్నారు. ఏం సార్ అంత ఆప్యాయత ఏంటి అంటారు ఇది ఫాదర్ అండ్ సన్ లాగా ఉంటారండి వాళ్ళు. సార్? ఒకసారి ఇది మన స్వయం కృషి షూటింగ్ అప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ సీను. ఆయన ఆ సీన్లో దీంట్లో పడిపోయి నేను భోంచేయలేదు టోటల్గా. విశ్వనాథ్ గారు పెరుగన్నం కలిపి బాయ్తో ఇచ్చి పంపారు, ఇలాగా పంపాను నేను ఇచ్చానని చెప్పు ఇదని. చూసి ఆయన షాక్ అయిపోయారు ఆయన. ఇప్పటికీ ఆయన మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. అది నేను చూసేవండి అవన్నీ, కాళ్ళ ఎదురు చూసావు. అంత ఎఫెక్షన్ ఆయనకి. వాళ్ళిద్దరికీ ఈవెన్ మైండ్ సెట్ కూడా అది షూటింగ్ అప్పుడు అది ఇంప్రవైజేషన్స్ ఎప్పుడు చెప్పేవారు విశ్వనాథ్ గారు. మనం 50% చెప్తే చాలు, చాలు. అది విశ్వనాథ్ మన చిరంజీవి కానీ కమల్ హాసన్ గారు కానీ వాళ్ళు అలుగుపోతారు, అలాగా ఇంప్రవైజ్ చేసి అద్భుతంగా తీసుకొచ్చేస్తారు. మనం పునాది వేస్తే వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టేసి అందంగా చేసేస్తారు వాళ్ళు అని. అలాగే విశ్వనాథ్ గారు చిరంజీవి గారి తోటి ఇది మన స్వయం కృషి శుభలేఖ ఎప్పుడో చేశారు ఆయన. శుభలేఖ తర్వాత చాలా గ్యాప్. స్వయం కృషి సినిమా అప్పుడు యాక్చువల్గా ఈ క్యారెక్టర్ చెప్పారు నాన్నగారితో ఇద్దరు కూర్చున్నప్పుడు. సబ్జెక్టు ఇది ఇలా ఉంది, బట్ చిరంజీవిని అడగడం మనం భావ్యమా? ఎందుకంటే ఆయన మెగాస్టార్, ఇది అంటే అప్పటికే సుప్రీం స్టారు, పెద్ద పెద్ద ఇది బ్రేక్ డ్యాన్స్లు అయ్యి మాస్ ఇమేజ్ ఇది ఉన్నాయి. ఆయన ఏమన్నా మనం డిస్టర్బ్ చేస్తామా అప్పుడు ఈ క్యారెక్టర్ చెప్పి? ఇదేమో చెప్పులు కుట్టే క్యారెక్టరు, ఇది అసలు చెప్దామా లేకపోతే వేరే ఏదో చేద్దామా అని అంటే, లేదు చెప్పి చూద్దామండి, ఆయన కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నారు కదా, మీతోటి మంచి క్యారెక్టర్ ఇది చేద్దామని అని నెరేట్ చేశారండి. నెరేట్ చేసిన తర్వాత ఒక 5 minutes అలా సైలెంట్గా ఉన్నారండి అందరూ, చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ అండి. అయిన తర్వాత దీని గెటప్ అది అని మొత్తం అన్ని ఆయన చాలా ఈ చెప్పులు కుట్టుకోవడం నేర్చుకుంటాను నేను అనేటప్పటికి ఈ షాక్ అంట. ఇది ఓకే అన్నారా లేదా అని. చెప్పులు కుట్టుకోవడం నేర్చుకుంటాను, డ్రెస్సు, ఊల్డ్ క్యాప్ ఒకటి పాతది, ఇలాంటివన్నీ ఆయన అన్నీ చేయించుకున్నాడు తర్వాత ఆయన. ఇంకా అక్కడి నుంచి ఆయన ఛాలెంజింగ్గా చేశాడండి. అప్పుడు దాకా ఆయన అంటే పెద్ద పెద్ద ఇది బ్రేక్ డ్యాన్స్లు అప్పుడే ఎంత పాపులర్ అయిపోయినాయండి ఆయన వల్ల. డ్యాన్సులు, ఫైట్లు, ఇది ఇమేజ్ ఏమో మామూలుగా లేదు అసలు. హిమాలయాస్ దీనిపైన వెళ్ళిపోయింది అది పీక్స్కి. ఈ క్యారెక్టర్ అనేటప్పుడు ముందు భయపడింది, ఇది ఒప్పుకుంటారో లేదో అని. ఒప్పుకోవడమే పెద్ద సక్సెస్ మనకి. ఆ చెప్పులు కుట్టే సీన్ ఉంటుంది కదా, అది చేసేటప్పుడు ఎవరికి ఏం భయమే లేదా, చిరంజీవితో ఈ షాట్ తీస్తున్నాము అని చెప్పేసి? ఇంకా ఆ సబ్జెక్ట్ కృషితో నాస్తి దుర్భిక్షం, అది మెగాస్టార్ ఆయన మాకు అది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న ఇది ఆయన. ఇది మొత్తం ఆయన లైఫే అండి అది ఆల్మోస్ట్ వాళ్ళు. అంటే క్యారెక్టరైజేషను ఆయన ముందు ఎలా ఉన్నాడు ఆయన. మా తాయారు మా బంగారు ఎప్పుడు చూసాం సార్, ఇది ఒక గెస్ట్ క్యారెక్టర్ చేశారు ఆయన అప్పటికి స్వయం కృషికి అంటే మధ్యలో మనకి బాగా అభిమానం, మేము అందరూ బాగా క్లోజ్ మేము. ఎప్పుడూ ఒకేలా ఉన్నాడు ఆయన. అప్పుడు చూసిన ఆయన ఎలా ఉన్నారో అంటే ఇది మనస్తత్వం, ఇది ఎవ్రీథింగ్. కొంతమందికి 2 సినిమాలు హీరోగా చేస్తేనే తలకెక్కేసి, ఇది ఇప్పటికీ అలాగే ఉంటాడు. అదే ఇది విశ్వనాథ్ గారు ఇప్పుడు చెప్పేవారు. ఆయన మిగతా వాళ్ళకే మెగాస్టార్, మన దగ్గర ఎందుకు ఇది అభిమానం, మన ఇదే అంటే ఆప్యాయత, ఇది ఎన్ని కలబోసి వస్తాయి మాకు అని అనేవారు ఆయన. అంటే స్వయం కృషి ఆయన రియల్ లైఫ్ కథ అనుకోవచ్చా?
అంటే Characterization. అంటే క్యారెక్టరైజేషన్ అంతే కదండి అసలు డౌన్ టు ఇది అంతే. అవును. ఇది ఎక్కడికి వెళ్ళినా జీరో నుంచి అది హిమాలయాలు అనుకోవచ్చు. అదే హిమాలయస్ అండ్ అంత ఎత్తుకెళ్ళినా ఒదిగుండే ఆ తత్వం, స్వభావం ఆ స్వభావం ఇవన్నీ కరెక్ట్. అది డిసిప్లిన్కి ఉమ్, ఆ సినిమా మెయిన్ డిసిప్లిన్ కదా, కొడుకుని డిసిప్లిన్గా పెంచడం సార్ ఇవన్నీ అన్నీ అంటే వాళ్ళందరూ అలాగే గ్రో అయ్యారు వీళ్ళందరూ.